హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రుసా రుచులు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మన కిచెన్లో టేస్టీ రెసిపీ ఏంటంటే ఈరోజు అయితే ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుని అప్పటికప్పుడే చేసుకోవచ్చు. ఈ ఫిష్ ఫ్రైని అయితే నేను కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నాను. మీరైతే మిస్ అవ్వకుండా ఫుల్ వీడియోని చూసేయండి. అలాగే నా ఛానల్ని విజిట్ చేసి మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా కల్లుప్పు వేసి శుభ్రంగా కడుక్కున్న చాప ముక్కల్ని తీసుకోవాలి. తీసుకొని ఇందులోనే ఒక చెక్క నిమ్మకాయని అయితే పిండుకోవాలండి. ముందుగా ఉప్పు, కారం, మసాలాలు ఏవి వేయకుండా ఇలా నిమ్మకాయ పిండుకోవడం వలన చేప అనేది ముక్కలు అవ్వకుండా ఉంటుంది. నిమ్మకాయ పిండుకొని చేప ముక్కల్ని రెండు వైపులా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడైతే మసాలా కోసం 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ మొత్తాన్ని తీసుకోవాలండి. మసాలా కోసం తీసుకొని కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఇలా అయితే కలుపుకోవాలి. ఇలాగైతే మసాలాను రెడీ చేసుకొని ఈ చేప ముక్కలన్నిటికీ మసాలా మొత్తం పట్టించుకోవాలి. చేప ముక్కలన్నిటికీ ఇలా మసాలా పట్టించుకోవాలండి. పట్టించుకొని ఇప్పుడైతే వీటిని ఫ్రై చేసుకుందాం. చేప ముక్కలు ఫ్రై చేసుకోవడానికి నేనైతే ఇక్కడ ఆవాల నూనె తీసుకున్నానండి. ఆవాల నూనెలో ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అరకప్పు ఆవాల నూనె వేసుకుని నూనె వేడెక్కాక ఇలా చేప ముక్క అయితే వేసుకోవాలండి. వేసుకుని రెండు వైపులా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయ్యాక ఇంకో వైపు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నప్పుడు ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, ఒక పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ ఫ్లేవర్స్ అన్ని చేప ముక్క అయితే పడతాయి. ఇలాగైతే రెండు వైపులా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్ట్ అయిన చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మిగతా చేపలన్నింటినీ కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే ఫ్రై చేసుకున్న చేప ముక్కల్ని ఒక ప్లేట్లో అయితే తీసుకుందామండి. చూడండి ఎంతో టేస్టీ అయిన చేపల ఫ్రై ఎలా రెడీ అయిందో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఆవాల నూనెతో ఫిష్ ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా పెరుగుతుందండి. చాలా బాగుంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీరైతే తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో పెట్టండి. అలాగే నేను చేసిన ఈ ఫిష్ ఫ్రై మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇలాంటి మంచి టేస్టీ అయిన రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.